శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే వాసుదేవ. ఈ రోజు క్లాస్ కూడా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ గురించే చెప్పుకుంటాం. ఎక్స్రే స్టడీ అయితే వీడియోలో పాయింట్స్ అంటే ఆల్రెడీ మనము కొన్ని పిపిటీస్ చూసాం, అదే ఉంటుంది కానీ కొంచెం బాగుంటుందని వీడియోలో ఇంకొంచెం ఎక్కువ పాయింట్స్ చెప్పారని. టఫ్ అనిపిస్తుంది కానీ మరి ఎప్పటికైనా డెప్త్లోకి వెళ్ళక తప్పదు. ఇంతకంటే సింప్లిఫై చేయడం మరి కుదరలేదు. చూడండి, నెమ్మదిగా చెప్పుకుందాం. నేను మళ్ళీ మీకు ఆ వీడియోలో అంత క్లారిటీ ఉండదేమో అని మళ్ళీ ఒక 2-3 విడిగా చెప్తూ పీపీటీస్ కూడా చేశాను. ఓకే, నెమ్మదిగా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేసేదముగాక. ఇదంతా మనం థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం. చూడండి, ఇక్కడ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఎక్స్రే స్టడీ. ఇవేంటో మన ఎక్స్రేలో మనకి డౌట్ వచ్చేలాగా ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. అందుకనే ఇవన్నీ, ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు, ఎక్స్రే ఓన్లీ చూసి మనము కన్ఫర్మ్ చేయలేము, కానీ అది నేను నెమ్మదిగా చెప్తాను. చూడండి, పీపీటీస్ కూడా చేశాను, సాధ్యమైనంత వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసేదాన్ని. నేను మా ఎగ్జామ్స్ కూడా ఎంత గట్టిగా ప్రిపేర్ అయ్యానో లేదో డౌటే. చెప్తాను. ఈ ఫస్ట్ ఈ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ని బట్టి, అంటే ఆ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది ఆ డిసీజ్ యొక్క సివియారిటీని బట్టి మనకి తెలుస్తుంది ఎక్స్రేలో. అంటే మైల్డ్ గా ఉన్నప్పుడు తెలియదు అని వాళ్ళ ఉద్దేశం. అది కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఉంది అంటానికి కన్ఫర్మేషన్ ఏంటి, సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి, సైన్స్. అవి ఎక్స్రేలో మనకు కనపడితే అది మనము డౌట్ చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది కార్డియోమెగాలి. కార్డియోమెగాలి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, హార్ట్ ఎన్లార్జ్మెంట్. అంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది కూడా ఒక సైన్. కానీ హార్ట్ నార్మల్ సైజ్ ఉన్నా కానీ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ కేసెస్ ఉండొచ్చు. అంటే హార్ట్ నార్మల్ గా ఉంది కాబట్టి ఈ ఎక్స్రే నార్మల్ అంటానికి లేదు. అంటే ఇది ఉండకపోయినా కానీ, అంటే ఎర్లీ స్టేజెస్ లో హార్ట్ నార్మల్ గానే ఉంటుంది కానీ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అది ఏమిటి అంటే మిగతా సైన్స్ కొన్ని ఉన్నాయి, కన్ఫర్మేటివ్ సైన్స్. వాటిని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, అంటే కార్డియోమెగాలి అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాము? కార్డియోథొరాసిక్ రేషియో కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదిగో ఇక్కడికి ఇదొకటి, ఈ హార్ట్ బోర్డర్స్ చేస్తే డివైడ్ చేస్తే 0.5 కంటే ఎక్కువ వస్తే రేషియో కార్డియోమెగాలి ఉన్నట్టు. 0.6 ఉందట. ఇంకా వీళ్ళు ఊరినే చెప్తారు, మీరు కంగారు పడకండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్తోంది ఫైండింగ్స్, మిగతావన్నీ ఏంటంటే చెప్తున్నారు. చూడండి, కార్డియోమెగాలి, వాస్కులార్ రీడిస్ట్రిబ్యూషన్. అంటే హార్ట్ లో ఫెయిల్యూర్ రావటం వల్ల లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం వైపు ఫెయిల్యూర్ వస్తే
ఏమవుతుంది, బ్లడ్ వెంట్రికిల్లో నుంచి లెఫ్ట్ వెంట్రికిల్లో నుంచి బాడీలోకి మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళాలి కదా, అది సరిగా వెళ్ళదు అయోర్టాలోకి. అప్పుడు ఇక్కడ ఎక్కువ బ్లడ్ ఉండిపోతుంది. ఇక్కడ ఉండగానే మళ్ళీ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏటీఎం ద్వారా లెఫ్ట్ వెంట్రికిల్లోకి వచ్చేస్తుంది, ఓవర్ అయిపోతుంది. అక్కడ ఓవర్ అయిపోయి ఏం చేస్తుంది, ఆ పంప్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది కొంచెం బ్లడ్. వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇది ఈ అప్పర్ లేయర్ ఇక్కడ ఈ ఎక్కడ అంతా కూడా బ్లడ్ వెజల్స్ లోకి మరి వెనక్కి వచ్చేస్తుంది బ్లడ్ కదా. అప్పుడు అక్కడంతా కూడా ఓవర్ బ్లడ్ కంజెషన్ లాగా అయిపోతుంది అనమాట. అది వాస్కులర్ రీడిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పల్మనరీ వీనస్ కంజెషన్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే వెనక్కి బ్లడ్ వచ్చేసి వీనస్ కంజెషన్ అంటున్నారు కదండి. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లంగ్స్ లో మాత్రమే వీనస్ అంటే ఆక్సిజన్ బ్లడ్ తీసుకెళ్తున్నట్టు, ఆర్టరీ అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడినటువంటి బ్లడ్ తీసుకెళ్తున్నట్టు. మిగతా బాడీ అంతా కూడా మనం వీనస్ అంటేనే డిఆక్సినేటెడ్ చెడు రక్తం అంటారు కదా, అలాగా ఆర్టరీలో నుంచి మంచి రక్తం వెళ్తూ ఉంటుంది, అంటే ఆక్సినేటెడ్ బ్లడ్ వెళ్తుంది. అక్కడ ఓన్లీ లంగ్స్, అక్కడ మాత్రం పల్మనరీ ఆర్టరీ వెయిన్ మాత్రమే రివర్స్ లో పనిచేస్తుంది, పేరు అలా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ఇంటర్స్టిషియల్ ఇడిమా, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లూరల్ ఎఫ్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు. ప్లూరా అంటే ఏం చెప్పుకున్నాం, ఈ లంగ్స్ ని కవర్ చేస్తూ లేయర్స్ ఉంటాయి రెండు, ప్లూరా అంటారు. 2 లేయర్స్ మధ్యలో లిక్విడ్ ఉంటుంది. ఎందుకు అంటే గబక్కన ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా లంగ్స్ టపక్మని డ్యామేజ్ అయిపోకుండా ఆ జోల్ట్ ని తీసుకుంటాయి అని చెప్పుకున్నాం. అక్కడ ఉండాల్సిన ఆ 2 లేయర్స్ మధ్యలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ లిక్విడ్ ఉండటం వల్ల ఏమవుతుంది, ప్లూరల్ ఎఫ్యూషన్. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం లంగ్స్ అప్పుడు. ప్లస్ పల్మనరీ ఆల్వియోలార్ ఇడిమా, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఈ కార్డియోమెగాలీ లేకపోయినా ఇవన్నీ ఉంటే మనం కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అని అసెస్ చేయొచ్చు. సో ఇది మీకు నేను ఒకటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సైన్ వచ్చేసి ఇంక్రీజ్డ్, ఇది పల్మనరీ, ఇది వాస్కులర్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో టు ది పల్మనరీ వెజల్స్ ఇన్ ద అప్పర్ లంగ్ జోన్స్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ది సైజ్ రిలేటివ్ టు ది లోవర్ జోన్స్. అంటే మామూలుగా బ్లడ్ సప్లై అంతా ఒకేలా సిమిలర్ గా ఈక్వల్ గా అవుతుంది కదా బ్లడ్, అంటే హార్ట్ నుంచి ఇలాగా లంగ్స్ నుంచి ఇలా వెళ్తుంది. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వచ్చేది వస్తూ ఉంటుంది. క్యాపిలరీస్ దగ్గర ఆల్వియోలై దగ్గర ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి జరుగుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంటే సిమిలర్ గా ఇలా నీట్ గా ఉంటుంది లంగ్ చూస్తే. కానీ ఫెయిల్యూర్ వల్ల ఏంటంటే చిందాక చెప్పుకున్నాం కదా, వెనక్కి బ్లడ్ రావటం, దీనివల్ల వెనక్కి ఇక్కడ బ్లడ్ వచ్చేస్తే ఇదంతా కూడా పై జోన్ లో ఎక్కువ కంజెషన్ అనేది కనబడుతుంది. కింద నార్మల్ గానే ఉంటాయి, కింద దానికంటే పైన అలా కనబడుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ పల్మనరీ ఆర్టరీ టు బ్రాంకస్ రేషియో, అంటే పల్మనరీ ఆర్టరీ బ్రాంకస్, బ్రాంకై అంటే ఏంటంటే ఇదిగో ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇలా వచ్చి ఇలా రెండుగా చీలుతుందని చెప్పుకున్నాం కదా, బ్రాంకై, బ్రాంకై అవి మళ్ళీ చిన్న చిన్నవి కాదు అవుతాయి, బ్రాంకియోల్స్, లాస్ట్ లో ఆల్వియోలై దగ్గర కార్బన్ డైఆక్సైడ్ లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతాయి. అయితే బ్రాంకై లావుగా ఉంటుంది, నిలువుగా కట్ చేసి చూస్తే లావుగా ఉంటుంది డయామీటర్. ఆర్టరీది తక్కువ ఉంటుంది కదా. కానీ ఈ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లో ఆర్టరీదే హోల్ పెద్దదిగా అనిపిస్తుంది, బ్రాంకై అనేది తగ్గుతుంది అనమాట. అంటే అది కూడా వాళ్ళు రేషియో వేస్తే ఈ సిటీ స్కాన్ లో అయితే బాగా కనపడుతుంది అని చెప్తారు వాళ్ళు. అది <<1 ఉండాలన్నమాట. అది మీకు ఒకసారి పీపీటీ చూపిస్తాను, బాగా వస్తుంది, ఐడియా వస్తుంది. తర్వాత వీడియో చూద్దాం. ఇదిగో చూడండి, ఇది సిటీ స్కాన్ది, ఇది ఆర్టరీకి సంబంధించింది, ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రాంకియోల్ కి సంబంధించింది.
ఇది తగ్గిపోతుంది, దీనికంటే ఇది ఎక్కువగా ఉంటుంది. అది ఇదే నేను జూమ్ చేసి పెట్టాను యాక్చువల్గా. సో అదనమాట. మీకు వీడియోలో అయితే ఇంకా ఎక్స్రేలో ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇదిగోండి కార్డియోమెగాలి. అంటే ఇది ఒరిజినల్ గా ఎక్స్రే, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఈ కార్డియోమెగాలి ఉంది ఈ ఎక్స్రేలో. ఎలాగా అంటే కార్డియోథొరాసిక్ రేషియో, ఈ థొరాసిక్ డయామీటర్ బోర్డర్, ఇదేమో హార్ట్ బోర్డర్. దాని నుంచి ఒకటి డివైడ్ చేసేస్తే 0.5 కంటే ఎక్కువ ఉంటే కార్డియోమెగాలి అన్నట్టు. నెక్స్ట్ సిఫలైజేషన్. ఒక్క నిమిషం, ఇంకా పీపీటీ యాక్చువల్గా చేశాను. ఓకే. అదే ఈ సిఫలైజేషన్ అంటే ఇప్పుడు చూడండి, ఏమన్నా పీపీటీ చేశానేమో అని చూశాను, లేదు. ఇక్కడ చెప్పాను కదా వాస్కులర్ ఇది పెరుగుతుంది అని చెప్పాను కదా, అదే అన్నమాట. ఇది చూసారా ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇది అన్నమాట, బ్లడ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది, వాస్కులర్ రీడిస్ట్రిబ్యూషన్. అంటే వెనక్కి బ్లడ్ రావడం వల్ల ఇలాగా అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇదిగో ఎయిర్ ఉంటే ఇలా బ్లాక్ గా ఉంటుంది. లే ఇది ఇలా ఉంటే చూసారా ఇక్కడ కనపడుతుంది కదా, మామూలుగా లంగ్ అలా ఉండదు కదా, అంతా ఎయిర్ తో నిండి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారండి ఎక్స్రే తీసేటప్పుడు, గాలి వదలకుండా అలా ఉంచమని చెప్తారు కదా, ఇన్హేల్ చేసి ఉంచేయండి అప్పుడు ఎక్స్రే తీస్తారు. ఎందుకంటే లంగ్స్ నిండా గాలి నిండి ఉంటుంది కాబట్టి అంతా బ్లాక్ కలర్ లో ఉంటుంది గాలి ఉన్నప్పుడు. ఇలాంటిది ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే మనకు కరెక్ట్ గా క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఇలాగా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇంక్రీజ్డ్
ఆర్టరీ టు బ్రాంకస్ రేషియో. ఇందాక సిటీ స్కాన్ చూసాం కదా, అది ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. దీంట్లో కనిపిస్తుంది మనకి ఎక్కడ అనేది వాళ్ళు మార్క్ చేసి చూపిస్తారు. ఇదిగోండి, ఇది ఆర్టరీ, ఇది బ్రాంకియో. దీని సైజ్ తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఇదిగోండి అదే సేమ్ ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఇది ఎక్కువ ఉంది. మన నెంబర్ ఆఫ్ చూసే కొద్దీ మీకు ఐడియా వస్తుంది. అది <1 ఉండాలి. యూజువల్ గా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లో అది మన దాంట్లో కంటే కూడా బ్రాంకెక్టసిస్ అనే ఒక డిసీజ్ ఉంది. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను లంగ్స్ చెప్పినప్పుడు. బ్రాంకెక్టసిస్ అంటే ఏంటంటే బ్రాంకై వాల్స్ అని థిక్ గా అయిపోవటం వల్ల అది మూసుకుపోయి సైజ్ తగ్గిపోతుంది. ఆర్టరీ సైజ్, ఆర్టరీకి ఉన్న హోల్ డయామీటర్ కంటే ఈ బ్రాంకై తగ్గిపోతుంది థిక్ గా అయిపోవటం వల్ల. సో అప్పుడు <1 ఉంటే నార్మల్, <1 ఉంటే మనం జబ్బు కింద తీసుకోవచ్చు. ఇది ఆ కేసులో ఎక్కువ కనపడుతుంది అనమాట, బ్రాంకెక్టిసిస్ అనే డిసీజ్. దాని బ్రాంకెక్టిసిస్ అనే డిసీజ్ వల్ల కూడా కార్డియాక్ ఫెయిల్యూర్ రావచ్చు. ఇదిగోండి హైలార్ ఎన్లార్జ్మెంట్. ఇదిగోండి ఇది హైలార్. ఇది కొంచెం మీకు పీపీటీస్ చేశాను, ఖచ్చితంగా చూపిస్తాను. హైలం అంటే ఏంటంటే, హైలం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సినవే, ఎందుకంటే ఇక్కడ మనం చూడాలి అంటే మనకి గుర్తు రావాలి, గుర్తు పెట్టుకోవాలి. హైలం అనేది ఒక ట్రయాంగులర్ ఏరియా. చూపిస్తాను, బొమ్మ చూపిస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. పీపీటీ చేశాను, నిజంగా చేశాను. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడు చూసా లంగ్ ముందు వైపు చూస్తున్నాం కదా, లంగ్ ముందు వైపు అలా ఉంటుంది. అయితే లంగ్ వెనక పక్క ఇలా ఉంటుంది. ఇది హైలం అంటారు అనమాట దీన్ని. చూసారా, ఇది హైలం. దీనికి ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. లంగ్ కి ఇది ఎపెక్స్ పైన పార్ట్, ఇది యాంటీరియర్. ఇవన్నీ వదిలే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్ని హైలం అంటారు అనమాట. ఇది మనకి లంగ్స్ లోకి వచ్చి చూసేటప్పటికి ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ ని హైలం అంటారు. రైట్ హైలం, లెఫ్ట్ హైలం. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ హైలంలో ఇవి ఆ బ్రాంకై, ఆ పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్ ఇవన్నీ కూడా లోపలికి ఇన్సర్ట్ అయి ఉంటాయి అనమాట. అది ఆ గ్రూవ్ లాగా ఉంటుంది అనమాట. కానీ హైలం ఆఫ్ ద లంగ్ అంటారు. ఇదిగోండి చూసారా, ఇలాగా ఎల్లో కలర్వి ఎయిర్ వేస్ బ్రాంకై, బ్లూ కలర్ది పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్ రెడ్ కలర్. ఇదంతా హైలంలో ఉంటుంది. ఇంకా బీభత్సంగా చూడాలంటే ఇదిగో ఇలా ఉంటుంది, అన్ని రకాల వెయిన్స్ ఇలా ఉంటుంది లంగ్ నిలువుగా కోసి చూస్తే. ఇది దీని వరకు ఇంతే పార్ట్. అయితే ఈ హైలార్ రీజియన్ మామూలుగా ప్రామినెంట్ గా ఉంటుంది, అది వైడనింగ్ అవుతుంది అనమాట. ఆ పార్ట్ వైడనింగ్ ఆఫ్ ద వాస్కులర్ పార్ట్. అక్కడ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా రీవాస్కులరైజేషన్, రీడిస్ట్రిబ్యూషన్ వలన అవన్నీ కూడా అప్పుడు ఆ హైలం అనేటువంటి ఏరియా బ్లడ్ ఓవర్ గా నిండిపోయి ఉండడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట, ఏది కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందేమో అని. అది మనం మళ్ళీ వీడియోలోకి వచ్చి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదిగోండి చూసారా, ఇది హైలం. వాడు ఎలా చేసి చూపించాడు. ఇక్కడ హైలం అంటే మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇదంతా హైలం అని. ఇక్కడ చూసారా, బ్లడ్ ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉంది కదా, వైడనింగ్ అయ్యి ఉంది ఇది. అదే ఆయన చూపించారు, హైలార్ ఎన్లార్జ్మెంట్. మామూలుగా అయితే అలా ఉండదు కదా.
ఈ మూడే ఇంకా అయిపోతుంది దీంతో. కంజెస్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్ ఆపేస్తాను. థిక్ అండ్ హారిజాంటల్ ఫిషర్. ఈ థిక్ అండ్ హారిజాంటల్ ఫిషర్ ఇదిగో ఇక్కడ ఉంది లాగా ఇలా ఉంటుంది. ఏమిటిది? కెర్లీ బీ లైన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ ఈ పిక్స్ అప్పుడు చదివేసుకున్నాం. నోట్స్ కూడా కెర్లీ అని అతను కనుక్కున్నాడు కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందని. కెర్లీ బీ లైన్స్ అనేవి ఇక్కడ ఇలా ఉంటాయి, ఇలా హారిజెంటల్ గా ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం. సో దీని గురించి నేను టచ్ చేయను. ఇప్పుడు థిక్ అండ్ హారిజెంటల్ ఫిషర్ అంటే ఫిషర్స్ అంటే ఏంటనేది, ఫిషర్ అంటే మన యానస్ దగ్గర వచ్చే ఫిషర్ అనేది కాదు. లంగ్ ఫిషర్స్ అనేది నార్మల్ ఎనటామికల్ కండిషనే, నార్మల్ గా. అది ఒకసారి చూపిస్తాను మీకు పిక్. కనిపిస్తుంది కదా? ఇది రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్ కదా, లోబ్స్ ఇవి. సో ఒక లోబ్కి ఇంకో లోబ్కి మధ్యలో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఫిషర్ అంటారు అనమాట. ఇది అప్పర్ లోబు, మిడిల్ లోబు, లోవర్ లోబు. ఏంటి ఇది? రైట్ ఆబ్లిక్ ఫిషర్, రైట్ హారిజాంటల్ అడ్డంగా ఉంది, ఇది ఆబ్లిక్ గా ఉంది కాబట్టి ఆబ్లిక్ ఫిషర్. లెఫ్ట్ లోబ్స్ రెండే కదా లంగ్ లో, కాబట్టి లెఫ్ట్ ఆబ్లిక్ ఫిషర్, అంతే, అదొకటే ఉంటుంది. సో మామూలుగా అయితే ఇవి పెద్దగా కనిపించవు, కానీ వాళ్ళు ఏం చెప్పారు ఈ వీడియోలో, అవి కనిపిస్తాయని చెప్పారు. చూడండి, నెక్స్ట్ పెడతాం. థిక్గా అయిపోవటం వల్ల, ఫిషర్ ఉండాల్సిన దానికంటే థిక్గా ఉండటం వల్ల అది మనకి ప్రామినెంట్ గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా దేనికి సంబంధించి చెప్తున్నారు అంటే, లంగ్ ఇంటర్స్టీషియం అనేది ఫస్ట్ లో మనం ఒక 5 పాయింట్లు వాడు రాశారు చూడండి. కార్డియోమెగాలి అని, వాస్కులర్ రీడిస్ట్రిబ్యూషన్ అని, ఇంకా అలా రాశారు కదా. దాంట్లో సైన్స్ అనమాట ఇవన్నీ. కార్డియోమెగాలి లేకపోయినా మిగతా ఉంటే మన కార్డియాక్ ఫెయిల్యూర్ ఉంది అనుకోవచ్చు అని చెప్పాం కదా. దానికి సంబంధించి లంగ్ ఇంటర్స్టీషియం, ఆ ఇంటర్స్టీషియం టిష్యూ థికెన్ అయిపోవటం వలన ఇవన్నీ కనిపిస్తాయి. హారిజాంటల్ ఫిషర్ అవి థికెన్ అయిపోతాయి అని చెప్తున్నారు. అది కూడా నేను పిక్ చేశాను, సార్ చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్స్టీషియం, లంగ్ ఇంటర్స్టీషియం అనేది ఉంటుంది. అది ఏంటంటే ఎయిర్ సాక్స్ ఉన్నాయి కదా, ఆల్వియోలై అవన్నీ, వాటి మధ్యలో ఉండేటువంటి స్పేస్, అంటే ఆ బ్లడ్ వెజల్స్, దాని చుట్టూ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీకు ఒకసారి బొమ్మ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదేంటి? లంగ్ కదా, ఇది ట్రెకియా, డివైడ్ అయిపోతాయి బ్రాంకై, ఇవి మళ్ళీ బ్రాంకియోల్స్. ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఒకవైపు లంగ్ అనమాట. ఇది ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటే, లంగ్ తీస్తే బ్రాంకియోల్, బ్రాంకియోల్, ఇది ఆల్వియోలై. ఇక్కడే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. సరే, బ్లూ రెడ్ ఇచ్చారు. బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే పల్మనరీ ఆర్టరీ వెయిన్స్ ద్వారా బ్లడ్ వచ్చి అవి చిన్న 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 వేర్లు ఎలా సన్నగా అయిపోతే అలా చీలి 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 క్యాపిలరీస్ దాకా వస్తాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆల్వియోలై దగ్గర లంగ్ ఎయిర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా. సో ఇలా ఉంటుంది యాక్చువల్గా. అయితే ఇప్పుడు మనకి ఇంటర్స్టీషియం అనేది తెలియాలి కదా. సో ఇది మనం ఇదేమనుకోవాలి, ఒక లోబ్ని కనుక, ఒక ఆల్వియోలైని తీసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆక్సిజన్ అనేది లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ వెనక్కి వెళ్ళిపోతుంది. సరే, ఇది బ్లడ్ ఫ్లో కదా. ఇది ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆక్సిజన్ ఇలా దీంట్లోకి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ దీంట్లో నుంచి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది కదా. అంటే దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లంగ్ లోకి వచ్చేస్తుంది. లంగ్ లోకి వచ్చేసి మళ్ళీ అది బయటికి గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్, మళ్ళీ ఆక్సిజన్ లోపలికి వస్తుంది. సో ఇక్కడ మనకి జరిగేది ఇది. సో ఈ లోబ్, ఈ ఆల్వియోలై ఉంది కదా ఒకటి, ఈ బ్లడ్ వెసల్ ఇలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అయితే ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి స్పేస్ ని ఇంటర్స్టీషియం అంటారు. అర్థమైందా ఇప్పుడు? స్పేస్ బిట్వీన్ బ్లడ్ వెజల్ అండ్ ఆల్వియోలై, దాన్ని ఇంటర్స్టీషియం అంటారు అనమాట. అయితే ఈ ఇంటర్స్టీషియం, ఆ స్పేస్ లో నుంచి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇలా క్యాపిలరీస్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా.
అది ఫైబ్రస్ టిష్యూ అనేది ఫామ్ అయిపోవటం వల్ల ఆ ఎక్స్చేంజ్ డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. అది ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటే ఆ ఇంటర్స్టీషియం ఎఫెక్ట్ అవ్వటం వలన, ఇంటర్స్టీషియం అంటే ఈ బ్లడ్ వెజల్ కి ఆల్వియోలకి మధ్య ఉన్న స్పేస్ ఎఫెక్ట్ అవ్వటం వలన, అంటే ఫైబ్రోసిస్ అంటే గట్టిపడిపోవడం జరగడం వలన ఆ స్పేస్ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది. అది కూడా మనకి దాని వలన ఏమవుతుంది అంటే ఈ ఇంటర్స్టిషియం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఫెసిలిటీస్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ఎయిర్ అండ్ బ్లడ్, అవి అలా చేసేలా చేస్తుంది. ఆ ఇంటర్స్టిషియల్ టిష్యూ థికెన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పెరికార్డియల్ కెర్లీ బీ లైన్స్ ఇవన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇందాక మనం చూసాం కదా కెర్లీ బీ లైన్. ఇంకా మీకు బాగా తెలియాలంటే ఇంకో పిక్ దీనికి, థికెన్ అయితే ఎలా ఉంటాయి, అవ్వకుండా ఉంటే ఎలా ఉంటాయి. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఇది నార్మల్ గా ఉంటాయి ఆల్వియోలై, అది మళ్ళీ నిలువు కట్ చేసి చూపిస్తున్నాడు. ఇందాక మనం దీంట్లో ఇలా ఉంటుంది ఆల్వియోలై, ఒక్క ఆల్వియోలైని ఇలా చూపించాడు, ఇది లైవ్ గా చూపిస్తున్నాడు. చూడండి ఇలా హోల్స్ ఎలా కనెక్ట్ అవుతాయి చూడండి, ఇది బ్లడ్ వెజల్, ఇవి క్యాపిలరీస్ చిన్న చిన్నవిగా ఫామ్, వీటికి అటాచ్ అయ్యి ఉంటాయి. రెంటి మధ్య ఉన్న స్పేస్ ని ఇంటర్స్టిషియం అంటారు. సో ఇది చూడండి, ఈ ఒక్క ఆల్వియోలైని ఇలా కట్ చేసి చూపిస్తున్నాడు. ఏమైందండి ఇది, ఇక్కడ ఏమవుతుంది ఆక్సిజన్ ఇలా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇలా బయటకు వెళ్తూ ఉంటుంది, ఆల్వియోల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ టిష్యూ వాల్, థిన్ టిష్యూ వాల్ ఉంది కదా మధ్యలో పింక్ది, అది ఇంటర్స్టిషియం అనమాట. సో ఇది తీసుకుంటే ఇది నార్మల్. అబ్నార్మల్ ఆల్వియోలై, అబ్నార్మల్ ఆల్వియోలై ఎలా ఉన్నాయి చూడండి, ఈ పార్ట్ లంగ్లో ఇలా ఉంటాయి, ట్రెకియా బ్రాంకై బ్రాంక్యూల్స్ గా ఫామ్ అయిపోయి లాస్ట్ గా ఆల్వియోలై ఫామ్ అవుతాయి. అయితే ఇది ఏదైతే ఉందో ఇది వాళ్ళు నిలువుగా కట్ చేసి చూపిస్తున్నారు, ఇది అబ్నార్మల్ ఆల్వియోలై. అబ్నార్మల్ అని ఎందుకు అన్నారు అంటే చూడండి ఇక్కడంతా మామూలుగా అటాచ్ అయ్యే ఉంది, కానీ ఈ ఒక ఆల్వియోలైని కనుక మనం కట్ చేసి చూస్తే ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఆక్సిజన్ లోపలికి రావడం, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళటం. అయితే ఇవి డ్యామేజ్ అయ్యి ఉన్నాయి చూడండి, ఇక్కడికి థిక్నెస్ ఎక్కువ ఉంది కదా ఆల్వియోలై చుట్టూ, అప్పుడు ఏమవుతుందండి హోల్ చిన్నదైపోతుంది కదా, హోల్ చిన్నదైపోతే ఏమవుతుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది సరిగా జరగదు. అదే ఇక్కడ వాళ్ళు రాస్తున్నారు, ఇది చూడండి ఇలా అయిపోతుంది కింద మధ్యలో పింక్ లేయర్, దానివల్ల ఇది గట్టిపడిపోతుంది కదా, ఇటు ఇటు ఎక్స్చేంజ్ అవ్వడం కష్టమైపోతుంది అనమాట, స్లో అయిపోతుంది, బ్లడ్ లోకి వెళ్ళడం స్లో అయిపోతుంది. డ్యామేజ్డ్ అండ్ థికెండ్ ఇంటర్స్టిషియం వలన ఇలాగనమాట. ఇది దీని వల్ల ఇంటర్స్టిషియం డిస్టర్బెన్స్ వల్ల వచ్చేదాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు. ఆక్సిజన్ సప్లై కార్బన్ డైఆక్సైడ్ సరిగా వెళ్ళకపోతే ఏమైపోతుంది, సరిగా జరగకపోతే ఏమైపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఇది ఉంటే మన కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఉందేమో అని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోయాం కాక, అయిపోయింది 2 నిమిషాలు ఆపేస్తాను. అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు, ఇది కెర్లీ బీ లైన్స్ వాటి వల్ల వచ్చినాయి. ఇంకా మనం చెప్పుకోవాల్సింది పెరిబ్రాంకియల్ కఫింగ్. ఇప్పుడు నేను చెప్పినంత వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది పెరిబ్రాంకియల్ కఫింగ్, ఇది ఒక్కటే చెప్పి ఆపేస్తాను. పెరిబ్రాంకియల్ కఫింగ్, పెరి అంటే పక్కన, పెరి అంటే చుట్టూ అన్నట్టు, పెరికార్డియం అంటే కార్డియం అంటే హార్ట్, హార్ట్ చుట్టూ ఉండేది. అలాగే పెరిబ్రాంకియల్ బ్రాంకై చుట్టూ ఉండేటువంటి కఫింగ్ అని చెప్తా చూడండి. దీన్ని బ్రాంకియల్ వాల్ థికనింగ్ అనమాట. ఆ బ్రాంకై యొక్క వాల్ ఏదైనా ఉంటుందో అది థిక్కన్ అయిపోతుంది. అది కూడా ఎలా కనిపిస్తుంది మనకి ఎక్స్రేస్ లో అంటే హేజీనెస్,
అలా హేజీగా కనిపిస్తుంది అనమాట. ఇలాగా హేజీగా కనిపిస్తూ ఉంటుంది. అరౌండ్ ది వాల్స్ ఆఫ్ ది, ఇక్కడ బ్రాంకై కదా, ఆ వాల్స్ అన్ని కూడా హేజీగా ఉంటాయి అనమాట. లార్జ్ బ్రాంక్యూల్స్ ఆఫెన్ సీన్ ఇన్ ద చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే కంటే ఈ పెరిబ్రాంకియల్ కఫింగ్ అనేది సిటీ స్కాన్ లో అయితే బాగా కనపడుతుంది అనమాట. అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది ఉంటుంది అనమాట ఎక్కువ. పెరికార్డియల్ కఫింగ్ పీపీటీ చేశాను, అది ఒకటి చూసి. ఇదిగోండి ఇలాగా, ఇది హోల్ చిన్నది అయిపోతుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ ఇందాక సిటీ స్కాన్ కూడా ఒకటి చూసాం. ఇదేమో ఇక్కడ బ్రాంకై ఆల్వియోలర్ రేషియో చూసాం. ఇక్కడ ఓన్లీ ఆ బ్రాంకై థిక్గా అయిపోవడం చూస్తున్నాం. పల్మనరీ ఇడిమా ఫామ్ అయిపోతుంది. ఆ పల్మనరీ ఇడిమా ఎందుకన్నామంటే దాంట్లో నుంచి గాలి తొందరగా లోపలికి ఎక్కువ రాదు, ఇటు నుంచి అటు పోదు. దాని వలన ఇడిమా అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఇది లెఫ్ట్ ఆబ్లిక్ ఫిషర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫిషర్ హార్డనింగ్ థికెన్ అయిపోతుందని. ఇది ఇది కూడా ఊరినే ఎక్స్రే చేశాను అంతే. ఇదే మనం వీడియో ఇంకా లాస్ట్ అయిపోయింది. ఇంకా వాడు చాలా ఇచ్చారు కానీ అది మీకు ఇండైజెషన్ వచ్చేస్తుంది అవన్నీ చూస్తే. అమ్మో ఈ క్లాసులో వద్దు ఇంకా అనేస్తారు, అందుకని నేను అంతవరకే ఆపేస్తున్నాను వచ్చి. ఇది పెరిబ్రాంకియల్ కఫింగ్, అది ఇక్కడ కనపడుతుంది మనకి. మనం జాగ్రత్తగా చూస్తే ఇదిగోండి ఇక్కడ, ఇక్కడ కూడా అదే వీళ్ళు ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూసారు. కాకపోతే ఇది మనం కన్ఫర్మ్డ్ గా కనిపెట్టలేము ఒక్కోసారి. థిక్ అండ్ హారిజాంటల్ ఫిషర్. ఫిషర్ అని ఇందాక చెప్పాను కదా, అది. చాలు, ఇంకా ఇక్కడ ఇది వద్దు, దొరికిపోతారు. సో ఇక్కడికి దీంతో కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఎక్స్రే స్టడీ అనేది ఆపేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్. గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో, లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.